దంపుడు బియ్యంతో అరటికాయ అన్నం చేయబోతున్నా. సాధారణంగా అరటికాయతో అరటికాయ వేపుడే చేసుకుంటూ ఉంటాం. మరి ఈ రెండిటి కాంబినేషన్లో అన్నం ఎలా ఉండబోతోంది చూద్దాం. ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాం. దంపుడు బియ్యం అరటికాయ అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: అరటికాయ 1, ఆవాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, మెంతులు కొద్దిగా, మినప్పప్పు 2 టేబుల్ స్పూన్లు, నువ్వులు అరకప్పు, నూనె 4 టేబుల్ స్పూన్లు, పల్లీలు 1 కప్పు, జీడిపప్పు అరకప్పు, శనగపప్పు 2 టేబుల్ స్పూన్లు, ఎండుమిర్చి 4, కరివేపాకు కొద్దిగా, ఉప్పు తగినంత, కారం 1 టేబుల్ స్పూన్, ఉడికించిన దంపుడు బియ్యం 1 కప్పు, పసుపు తగినంత. దంపుడు బియ్యం అరటికాయ అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. అయితే అరటికాయ గురించి చెప్పాలి అంటే అండి, చక్కటి పీచు పదార్థం అండి. అంటే పీచు ఎందులో ఎక్కువగా ఉంటుందో అది ఆరోగ్యానికి చాలా మంచిది. అది చాలా ఎపిసోడ్స్లో మనం మాట్లాడుకుంటూనే వచ్చాం, అందరికీ తెలిసిన విషయం కూడా. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అరటికాయలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, ఫోలేట్ ఎక్కువగా ఉంటుంది, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, పెరోటీన్ ఇవన్నీ చాలా అధికంగా ఉంటాయి. అలాగే బేసిక్గా మనకు అరటికాయ అంటే అరటికాయ వేపుడు మీదనే ఎక్కువగా వెళ్తూ ఉంటుంది కదా. అంటే అరటికాయ వేపుడు కన్నా అసలు అరటికాయతో ఏం చేసుకోగలము అని చెప్పి, కానీ అరటికాయ ఇలా చక్కగా అన్నం కూడా తయారు చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మనము దంపుడు బియ్యం వాడుతున్నాం. దంపుడు బియ్యం ఎందుకు అంటే షుగర్ ఉన్న వాళ్ళకి మంచిది, వెయిట్ తగ్గాలనుకున్న వాళ్ళకి మంచిది, ముఖ్యంగా హార్ట్ పేషెంట్స్, గుండె ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. ఎందుకంటే కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది, ఒంట్లో ఉండేటువంటి కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది కాబట్టి గుండె ఆరోగ్యానికి చాలా మంచి మేలు చేస్తుంది అనమాట. సో బ్రౌన్ రైస్ ఏంటి అంటే మనకి వారానికి 3 రోజులు మీరు ఏది తిన్నా కూడా, అంటే వైట్ రైస్ తిన్నా కూడా ఒక 3 రోజుల పాటు మనం బ్రౌన్ రైస్ మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకంటే ఇందులో కూడా చక్కగా ఫైబర్ అది ఉంటుంది కాబట్టి ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. ఓకే, ఇది అన్ని వయసుల వారికి చాలా మంచిది. కీళ్ల నొప్పులతో బాధపడే వారికి కూడా అరటికాయ వాడుతున్నాం కదా, చాలా మేలు చేస్తుంది. ఒకసారి మీరు కూడా నేర్చేసుకోండి. ముందుగా మనం ఏం చేస్తున్నామంటే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాము. ఈ బౌల్లో మనము ముందుగానే ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అరటికాయల్ని ఉడికించుకొని పెట్టుకున్నాం. ఈ అరటికాయల్ని మనం ఇలా మెత్తగా మ్యాష్ చేసుకుందాం. అంటే మ్యాష్ చేసుకుంటే ఏంటంటే మనకు చివరిగా అన్నం తయారు చేసుకునేటప్పుడు వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఈ ప్రాసెస్ అయిపోతే మనకు పని కూడా అయిపోతుంది. మనం మెత్తగా ఉడికించేసుకుంటే బెటర్ అండి. 90% వరకు ఉడికించుకోవాలి. ఇలా ఆల్మోస్ట్ మనం మెత్తగా ఇలా మెదిపేసుకున్నాం. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుందాం. ఈ నెక్స్ట్ ఏం చేయాలంటే స్టవ్ వెలిగించేసుకుందాం. స్టవ్ వెలిగించుకొని ఒక పొడి తయారు చేసుకోవాలి. ఆ పొడి తయారు చేసుకోవడానికి ఏమేమి వేస్తున్నాము అంటే శనగపప్పు, కొన్ని పోపు కోసం కూడా రెడీగా పెట్టుకున్నానండి. ఆ తర్వాత కొంచెం మినప్పప్పు, కొంచెం జీలకర్ర, చాలా కొన్ని మెంతులు, మళ్ళీ చేదవ్వకుండా నువ్వులు కూడా ఉన్నాయి. ఒకసారి వేపేసిన తర్వాత నువ్వులు చివరిగా వేసుకోవచ్చు. ఇది ఒకసారి మనకు నూనె లేకుండా డ్రైగా మనం రోస్ట్ చేసుకోబోతున్నాం. సో నేను తీసుకునేటువంటి అరటికాయకు తగ్గట్టుగా నా దగ్గర ఉన్నటువంటి 1 కప్పు బియ్యానికి తగ్గట్టుగా నేను తీసుకున్నాను. సో మీరు అంతకన్నా ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే మీరు ఎక్కువ పప్పులు వేసుకోవచ్చు. ఏం లేదండి, ఒక కూర పొడిలాగా, అంటే ఎక్స్ట్రా పొడి ఏదైనా వేస్తే మనకి రుచికరంగా ఉంటుంది కదా, అలా అన్నమాట. అలాగే కొంచెం ఆవాలు, ఒకసారి వేయించేసుకుని ఆవాలతో పాటు చివరిగా నువ్వులు కూడా వేసేసుకుంటాం. సో నువ్వుల్లో కూడా మంచి కాల్షియం ఉంటుంది కాబట్టి మనకు ఇది పిల్లలకు, పెద్దలకి, అందరికీ చాలా బలకరమైనటువంటి ఒక పదార్థం అని చెప్పొచ్చు, వంట అని చెప్పొచ్చు. ఇలా మనకి పప్పులన్నిటినీ కూడా వేయించేసుకున్నాం కదా, ఒక చిన్న బౌల్లోకి తీసేసుకుందాం. ఇక స్టవ్ కూడా ఆఫ్ చేసేట ప్రస్తుతానికి ఇది మనం చక్కగా వేయించేసుకున్నాం కదా, దీనికి పొడిగా సిద్ధం చేసుకొని తీసుకొస్తాను. ఆ తర్వాత ప్రాసెస్లో ఏమేమి వేయాలో చెప్పేస్తా. ముందుగా పొడి సిద్ధం చేసుకొని తీసుకొస్తాను. ఇది చూసారా, ఇలా చక్కగా పొడిగా సిద్ధం చేసుకున్నాం. ఇది ప్రస్తుతానికి పక్కన పెట్టేద్దాం.
ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించేద్దాం. స్టవ్ వెలిగించేసానండి. ఇప్పుడు కొంచెం నూనె వేసుకుందాం. ఇప్పుడు ఒక వేయించుకునే ప్రాసెస్ అండి. ఏం లేదు, మనం పులిహోర చేసుకునేటప్పుడు పల్లీలు వేయించుకుంటాం కదా, పైనుంచి అలా వేగినటువంటి పల్లీలు వేసుకుంటూ ఉంటాం పంటికి తగలడానికి. అలాగే అనమాట. 1 కప్పు పల్లీలు, అలాగే జీడిపప్పు, ఈ రెండింటినీ కూడా మనం వేయించేసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఇలా చక్కగా వేయించేసుకుందాం. ఇది మనకి ఏంటి అంటే చక్కగా పల్లీలు తర్వాత మంచి పొడి అది వేస్తున్నాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. మీరు పిల్లలకు బాక్స్లో కూడా పెట్టించవచ్చు, మీరు బాక్స్లోకి తీసుకెళ్ళచ్చు, మీ హస్బెండ్కి పెట్టించవచ్చు. దంపుడు బియ్యంని చక్కగా అంటే ఉడికించుకోవాలి. మరీ ముద్దగా కాకుండా కొంచెం పొడి పొడిగా ఉడికించుకోవాలి. దీనికి మీరు బాస్మతి దంపుడు బియ్యం కూడా వాడచ్చు, బాగుంటుంది. వేగిపోయండి. ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా పల్లీలు జీడిపప్పు వేయించేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇదే బాండీలో ఇక మనం కూర ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఇందులో మనం మరి కాస్త నూనె వేసుకుందాం. ఇప్పుడు అసలైన కూర ప్రాసెస్లోకి వచ్చాం. ఏం లేదండి, ప్రస్తుతానికి పొడి తయారు చేసుకున్నాము, పల్లీలు జీడిపప్పు వేయించుకున్నామండి. అంతకన్నా మనం చేసింది ఏమీ లేదు, మీరు ఏమీ కన్ఫ్యూజ్ అవ్వనక్కర్లేదు. ఇప్పుడు ఇక పోపులోకి వెళ్ళిపోదాం. ముందుగా ఆవాలు, ఆ తర్వాత జీలకర్ర, ఆ తర్వాత మినప్పప్పు, ఆ తర్వాత ఎండుమిరపకాయలు, కొంచెం పసుపు, ఇది ఒకసారి వేసి బాగా కలిపేసుకుందాం. ఆ తర్వాత కరివేపాకు, అలాగే శనగపప్పు కూడా వేసేసుకుందాం. ఇది కూడా ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. ఇది మనకు లైట్గా వేగిన తర్వాత మనం ముందుగా ఉడికించిన అరటికాయను మెత్తగా మెదుపుకున్నాం. దాన్ని మనము ఈ నూనెలో వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇది ఒకసారి బాగా అంటే ఒక్క నిమిషం పాటు దీన్ని ఇలా మనం నూనెలో వేపుకున్నామంటే ఆ పచ్చదనం ఏమైనా ఉంటే కూడా వెళ్ళిపోతుంది. మనం ఇంతవరకు ఎక్కడ ఉప్పు వేసుకోలేదు కదండి, ఉప్పు వేసేసుకుందాం. ఆ తర్వాత కాస్త కారం, ఎండుమిరపకాయలు మాత్రమే వేసుకున్నాము, సో అందుకు మనము కారం వేసేసుకుంటున్నాం. కారం వేసుకొని ఒక 2-3 స్పూన్స్ వాటర్ పోసుకొని మగ్గి చేసుకుందాం. ఇలా చక్కగా మనకు ఒక మసాలా కూరలాగా తయారైంది కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ముందుగా ఉడికించుకున్నటువంటి ఈ దంపుడు బియ్యం ఏదైతే ఉందో దాన్ని చక్కగా ఇలా వేసుకుంటున్నాం. చూసారా, ఇలా నేను పొడి పొడిగా ఎలా చేసుకున్నానో. మెత్తగా చేసుకుంటే మనకి ముద్ద ముద్దగా ఉంటుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రెస్ట్ పోతుంది మళ్ళీ. అందుకు బాగా పొడిగా ఉడికించుకోవాలి. అది ఎలా ఉడికించుకోవాలి అనేది బాగా సర్చ్ చేసుకోవాలి మీరు. నీళ్లు తక్కువ పోసుకోవాలండి, ఏం లేదు. ఉడికించుకునేటప్పుడు కొంచెం నూనె కూడా వేసుకుంటే మనకి చక్కగా వస్తుంది అన్నమాట. ఇది ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఆ తర్వాత చివరిగా మనం తయారు చేసుకొని పెట్టుకున్నటువంటి ఈ పొడి ఏదైతే ఉందో ఇనీషియల్గా మనం చేసుకున్నాం కదా, ఆ పొడి చివరిగా 1 లేదా 2 స్పూన్లు వేసేసుకోవాలి. ఇది అసలైన టేస్ట్ అన్నమాట ఈరోజు మన వంటకి. ఈ కూర పొడిని మీరు ఏ కూరకైనా వాడుకోవచ్చు, అన్నంలోకి వాడుకోవచ్చు, దేనికైనా కూడా వాడుకోవచ్చు. ఇది ఒక్కసారి మనము ఒక 5 నిమిషాల పాటు ఇలా వదిలేస్తే
చక్కగా మనం వేసిన పొడి అంతా కూడా బాగా కలిసి చాలా టేస్టీగా తయారవుతుంది. మనం పొడి వేసుకున్నాము, బాగా మిక్స్ చేసేసుకున్నాము. చివరిగా మనం ముందుగా వేయించుకున్నటువంటి పల్లీలు అలాగే జీడిపప్పు కూడా వేసేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. అంటే పైనుంచి వేసినప్పుడు ఏంటి అంటే మనకి అలాగే కరకరలాడుతూ ఉండిపోతాయి. మనం మామూలుగా వేయించేసుకుంటే మెత్తబడిపోతాయి అంతే. స్టవ్ ఆఫ్ చేసేసానండి, అయిపోయినట్టే. మన ప్లేట్ కూడా రెడీగా ఉంది కాబట్టి సర్వ్ చేసేసుకుందాం. ఇలా చక్కగా కరకరలాడే పల్లీలతో మన దంపుడు బియ్యం అరటికాయ అన్నం రెడీ అయిపోయింది. మీరు తయారు చేసుకోవాలనుకుంటున్నారా? అయితే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. దంపుడు బియ్యం అరటికాయ అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: అరటికాయ 1, ఆవాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, మెంతులు కొద్దిగా, మినప్పప్పు 2 టేబుల్ స్పూన్లు, నువ్వులు 1/2 కప్పు, నూనె 4 టేబుల్ స్పూన్లు, పల్లీలు 1 కప్పు, జీడిపప్పు 1/2 కప్పు, శనగపప్పు 2 టేబుల్ స్పూన్లు, ఎండుమిర్చి 4, కరివేపాకు కొద్దిగా, ఉప్పు తగినంత, కారం 1 టేబుల్ స్పూన్, ఉడికించిన దంపుడు బియ్యం 1 కప్పు, పసుపు తగినంత. దంపుడు బియ్యం అరటికాయ అన్నం తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో ఉడికించిన అరటికాయ ముక్కలను వేసి మెత్తగా మెదుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీలో శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, మెంతులు, ఆవాలు, నువ్వులు వేసి వేయించుకొని తీసి చల్లారాక పొడి కొట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడైన తర్వాత పల్లీలు, జీడిపప్పు వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో నూనె, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, ఎండుమిర్చి, పసుపు, కరివేపాకు, శనగపప్పు వేసి వేగాక అందులో మెదుపుకున్న అరటికాయ మిశ్రమాన్ని వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో సరిపడా ఉప్పు, కారం వేసి కాస్త నీళ్లు పోసి ఉడికించుకున్న దంపుడు బియ్యం వేసి మెత్తగా నూరుకున్న మసాలా పొడిని కూడా వేసి బాగా కలిపి 2 నిమిషాల పాటు మగ్గించుకొని చివరిగా వేయించుకున్న పల్లీలు, జీడిపప్పును వేసి కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే దంపుడు బియ్యం అరటికాయ అన్నం రెడీ.